వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున రెండు వర్గాలు వేర్వేరుగా విడిపోయి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలను నిర్వహించారు. మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వర్లు ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంకొక వర్గం. బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వంలో ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆవిర్భావ దినోత్సవం జరిగింది. అందుకు పోటీగా చుండూరి వెంకటేశ్వర్లు నాయకత్వంలో ఆవిర్భావ దినోత్సవాన్ని వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా చుండూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్యకర్తలకు ఎవరు అండగా ఉంటారో వారే నాయకులవుతారు. వినుకొండ నియోజకవర్గంలో నియంతృత్వ పాలన ఇక సాగదని హెచ్చరించారు. నాయకత్వానికి డబ్బు ముఖ్యం కాదని బొల్లా బ్రహ్మనాయుడును ఉద్దేశించి విమర్శలు చేశారు. బొల్లా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి సజ్జల, వైవి సుబ్బారెడ్డిని చుండూరి వర్గం కలిశారు. ఆవిర్భావ దినోత్సవం రోజున పోటాపోటీగా కార్యక్రమాన్ని నిర్వహించి ఇరు వర్గాల వర్గ పోరును బహిర్గతం చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు నిర్వహించే కార్యక్రమానికి వీరంతా దూరంగా ఉండడంతో పాటు వారే పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరిందని ఆ పార్టీలో దుమారం రేగుతోంది. ఇంకా రానున్న రోజుల్లో బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా మరికొందరు నేతలు కూడా చుండూరి వర్గంలో చేరి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే వీటన్నింటినీ బొల్లా వర్గం కొట్టిపారేస్తోంది. రాజకీయ పార్టీ కార్యకలాపాలు నడపాలంటే ఆర్థిక బలం అవసరం. ఆర్థిక బలం ఉన్న నాయకుడు బొల్లా అని వారు పోటీ కార్యక్రమం పట్ల చులకనగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా వినుకొండలో ఘోర పరాజయం పాలైన వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. దీంతో ఆ పార్టీ మనుగడ ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సారించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.